యూపీఐ యాప్స్ మనకి క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తాయి? మనం 100 రూపాయలు పేమెంట్ చేస్తే కొన్ని యూపీఐ యాప్స్ మనకే క్యాష్ బ్యాక్ ఇస్తాయి. అసలు వాళ్ళకి ఇంత డబ్బు ఇవ్వడం వల్ల లాస్ రాదా, లేదా ఇందులో మనకేమైనా ప్రమాదం ఉందా? నిజానికి క్యాష్ బ్యాక్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. కొత్త యూజర్స్ ని తీసుకురావడానికి, ఉన్న యూజర్స్ ని తమ యాప్ లోనే కొనసాగించడానికి కంపెనీస్ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ ఇస్తుంటాయి. ఎగ్జాంపుల్ గా ఒక కస్టమర్ ని అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకురావడానికి 100 రూపీస్ ఖర్చు చేయడం కంటే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చి ఆ కస్టమర్ ని తమ యాప్ కి అలవాటు చేయడం వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు. అయితే క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు వెంటనే ప్రాఫిట్ చేసుకుంటున్నారని కాదు. యూపీఐ పేమెంట్స్ ద్వారా డైరెక్ట్ రెవెన్యూ రావటం కాకుండా కొన్ని కంపెనీస్ మర్చెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సబ్స్క్రిప్షన్స్ లాంటి ఇతర బిజినెస్ మోడల్స్ ద్వారా సంపాదిస్తాయి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఒకటి ఉంది. క్యాష్ బ్యాక్ పేరుతో స్కామర్స్ మోసం చేయవచ్చు. క్యాష్ బ్యాక్ వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేయండి, క్యాష్ బ్యాక్ పొందాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయండి అంటే అస్సలు నమ్మకండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు రిసీవ్ చేసుకోవడానికి యూపీఐ పిన్ అవసరమే లేదు. సో అన్నోన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, ఓటీపీ, యూపీఐ పిన్ ఎవ్వరితోనూ షేర్ చేయకండి. అంటే క్యాష్ బ్యాక్ ఇస్తే ప్రమాదం కాదు, క్యాష్ బ్యాక్ పేరుతో వచ్చే స్కామ్ ని అసలైన ప్రమాదం. క్యాష్ బ్యాక్ తీసుకోండి, కానీ యూపీఐ పిన్ మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.